మిత్రులారా, ఈ వేదిక ద్వారా ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీసులు చాలా మంది ఇక్కడికి హాజరై ఉన్నారు. వాళ్ళు మనతో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మన గొంతుక వినిపించే అంత లెవెల్లో మీరు నినాదం చేయాలి. దయచేసి ఇటు వచ్చే వాళ్ళు కూర్చోవాలి. చాలా మంది వక్తలు ఉన్నారు మాట్లాడడానికి, మీ రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వ్యతిరేకించండి కేంద్ర కార్పొరేట్ అనుకూల బడ్జెట్ను, వ్యతిరేకించండి కష్టజీవులకు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బడ్జెట్ను, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ని వ్యతిరేకించండి. సోదరులారా, రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు నాయకులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ గారు మాట్లాడారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అనేక సంఘాల నాయకులు మాట్లాడాల్సి ఉంది. మిత్రులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ఇది దళితులకు, అణగారిన తరగతులకు అత్యంత వ్యతిరేకంగా తీవ్ర అన్యాయం చేసేటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉంది. ఏ రూపంలో ఉంది ఈ బడ్జెట్ అంటే నేను ఒక మాట చెప్పి వక్తతో మాట్లాడిపిస్తాను. ఒక తల్లికి 3 కొడుకులుంటే ఆ 3 కొడుకులలో ఒకడు మొన్న అన్నం తిని ప్లేటు పట్టుకొని లైన్లో నిలబడ్డాడు, ఒకడు నిన్న అన్నం తిని ప్లేటు పట్టుకొని లైన్లో నిలబడ్డాడు, ఒకడు ఈరోజు పొద్దున్నే కడుపు నిండా తిని బొజ్జ నింపుకొని వాడు కూడా వచ్చి లైన్లో నిలబడ్డాడు. కన్న తల్లి ఎవరికి ఆకలి ఎక్కువ ఉంటుంది, ఎవరికి అన్నం పెట్టాలంటే మీ అందరికీ తెలుసు. మొన్న దిన్నోనికి ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కన్న తల్లి మొన్న దిన్నోళ్ళకు పెడుతుంది. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజానీకానికి అంత ఉన్నటువంటి చైతన్యం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలియదు. కార్పొరేట్లు బొచ్చలు నింపుకొని ఈ రోజే బగ్గ తిన్నటువంటి కార్పొరేట్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతున్నది. అందుకనే అట్టడుగు తరగతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ బడ్జెట్ కి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దేశంలో దళితులు సుమారు 30 కోట్ల మంది ఉన్నారు. ఈ బడ్జెట్ లో 27% దళితులకు రావాల్సిన నిధులన్నిటిని కూడా దారి మళ్లించారు, కోత పెట్టారు. దళితుల యొక్క స్థితిగతులు చాలా అధ్వాన్నంగా దుర్భరంగా మారుతూ ఉంటే వాళ్ళ బాగోగులు, వాళ్ళ సంక్షేమం పట్టించుకోకుండా ఈ రోజు కార్పొరేట్ల తరపున నిలబడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న బడ్జెట్ నంతా ఉత్తరప్రదేశ్ కు, బీహార్ కు, ఏపీకి ఇట్లా తీసుకుపోయి పెడతా ఉన్నారు. తెలంగాణకి ద్రోహం చేసి, సామాజిక తరగతులకు ద్రోహం చేసి, కార్మిక వర్గానికి, రైతాంగానికి అన్యాయం చేస్తున్నటువంటి ఈ బడ్జెట్ కి వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మనమే కాదు, అన్ని తరగతుల్ని రేపు అన్ని వర్గాల్ని సమీకరించి ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేటువంటి పద్ధతులలో తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు గారిని మాట్లాడాల్సిందిగా కోరు